హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముస్లిం సహోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. ఇక్కడ నేను ఎండి మెత్తళ్ళ కర్రీ వండుతున్నాను, ఉల్లిపాయ ఎగిరెడుతున్నాను. ఆ మెత్తళ్ళు అనేది మా అక్క పంపించిందండి. కొంచెం సరేలేని మెత్తళ్ళు ఎగిరెడుతున్నాను. ఫస్ట్ మెత్తళ్ళు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆ మెత్తళ్ళు ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. ఆయిల్లోను డీప్ ఫ్రై చేసుకుంటే మెత్తళ్ళు కూర అనేది బాగుంటుంది. ఇలా వేపుకున్న మెత్తళ్ళు అనేది పక్కకు తీసేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, తెల్లపట్టు వేసిన కర్రీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి కదా. తగినంత కలుపు వేసుకున్నానండి. మీరు ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మెత్తల్లో కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది కదా. తగినంత పసుపు వేసుకోవాలండి. పసుపు అనేది మనం ఎక్కువ వేసుకోవడం వల్ల ఏం సెడ్డే ఉండదండి, మంచిదే. పసుపు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తగినంత కారం అండి. ఇప్పుడు మనం వేపుకుని పక్కకు తీసి పెట్టుకున్న మెత్తలు కూడా పైన వేసేసుకోవాలి. అలాగా కర్రీ పైన మూత పెట్టేసుకుని ఉడికేదాకా వెయిట్ చేయడమే. మీకు కావాలితే ఇంట్లో ఒక 5-6 ఉన్నారు, కూర సరిపోదు అనుకుంటే ఇలా దింపేసుకోవచ్చు. లేదంటే మాకు ఇంకొంచెం ఎగరాలి అనుకుంటే కొంచెం మూత పెట్టుకుని మళ్ళీ 10 నిమిషాలకి చూసుకోవచ్చండి. మీ ఇష్టం అది. ఇంకొంచెం ఎగిరినా బాగుంటుంది, ఇలా దింపుకున్నా బాగానే ఉంటుంది. ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురికి సరిపోదు అనుకుంటే ఇలా ఆపేసుకోవచ్చు. టేస్టీ మెత్తల కర్రీ అయితే రెడీ అయిందండి.